సిద్దిపేట జిల్లా ములుగులో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, అభ్యర్థి వెంకట్రామరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ మాటలు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రాలైనట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ అంటున్నారు. ఢిల్లీ నుంచి వచ్చి కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఆడబిడ్డలకు 2500 డబ్బులు వేస్తున్నామని కాంగ్రెస్ నాయకులవి మోసపూరిత మాటలు అని విమర్శించారు. ములుగు మండలంకి ఫారెస్ట్ కాలేజ్, యూనివర్సిటీ చెక్ డ్యాంలలో నీళ్లు తెచ్చింది కేసీఆర్ అని, కేసీఆర్ ఉన్నప్పుడే గజ్వేల్ కి కలర్ వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కేసీఆర్ ఉండగా 200,000 చేస్తా అంటే చేయలేదమ్మా? చేసిండా లేదా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, ఇంటి ముంగట నల్లబెట్టి నీళ్లు ఇచ్చిండు, బతికేటట్టు కడుపులో పెట్టుకొని సాదుకున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? అంత అవతాతలు కేసీఆర్ కే ఎత్తురని మేము 4,000 ఇస్తాము అన్నారు. 4,000 ఇస్తాము అన్నారు. జర చూపిరాబాయి అది కూడా వచ్చే నెల మీకు 4,000 ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు క్రితంగా 2,000 ఇండియన్ వాక్యం వచ్చి మీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 ఇవ్వమని. ఏమవా అంటే మన కేసీఆర్ 200, 2,000 చేస్తా అంటే బరాబర్ ఇచ్చి చూపించిందా లేదా? మరి వీళ్ళేం చేశారు? వచ్చేదేలా డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే, ఏప్రిల్ పోయి మే వచ్చే. 5 నెలలైనా వారి వచ్చే నెల ఇంకా రాదా? ఎన్ని అబద్దాలు మాట్లాడారు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆ 4,000 దేవుడెరుగు నడిమిట్ల జనవరి నెలది 1 నెల పింఛన్ కూడా ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు. ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు. అవునా కాదా? వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ పుణ్యాత్ముడు 4,000 ఇస్తారని ఆశ పెడితే నడిమిట్ల 2,000 ఎగ్గొట్టిండు. అయినా కాంగ్రెస్ కోటేద్దామా? ఇవాళ ఒక్కొక్క అవ్వకు, ఒక్కొక్క చెల్లకు ఈ కాంగ్రెస్ పార్టీ 5 నెలలు ఇంటూ 2,000 అంటే 10,000 రూపాయలు బాకీ పడ్డదా లేదా? పడ్డదా లేదా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు వర్గంతో ములుగుకొచ్చి మా అవ్వతో మా తాత